ఇది చాలా ఈజీ రథం ముగ్గు అండి. ముందు 6 ఇలా రౌండ్గా డ్రా చేసుకోవాలి. ఒకదాని పక్కన ఒకటి గ్యాప్ లేకుండా డ్రా చేసుకోవాలి. అప్పుడే చాలా అందంగా ఉంటుంది ముగ్గు. కెమెరా లెన్స్ సరిగ్గా లేక ఫస్ట్ది కొంచెం బ్లర్ వచ్చింది. ప్లీజ్ డోంట్ మైండ్. నేను క్లియర్ చేస్తాను. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ 6 గీసుకున్నాం కదా, వీటిపైన 5 మధ్యలో నుంచి రెండింటి మధ్యలో ఒకటి, రెండింటి మధ్యలో ఒకటి, అలా 5 గీయాలి. నెక్స్ట్ 4, నెక్స్ట్ 3, నెక్స్ట్ 2, నెక్స్ట్ 1. ఓకేనా, అలా గీసుకోవాలన్నమాట. నెక్స్ట్ 4 గీస్తాము పైన, తర్వాత 3, తర్వాత 2, తర్వాత 1, అలా. ఇప్పుడు ఈ 6 ఉన్నాయి కదా, పక్కది ఒకటి వదిలేసి సెకండ్ ప్లేస్ దాని నుంచి కిందికి స్ట్రేట్గా 3 గీసుకోవాలండి. మళ్ళీ సేమ్ ఇటువైపు కూడా ఒకటి వదిలేసి రెండవ దానికి కిందికి 3 గీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పైన ఎలా ఉందో ప్యాటర్న్ 6 అనేది, కింద కూడా సేమ్ 6 డ్రా చేసుకోవాలి, సేమ్ టు సేమ్. ఇంకో స్టెప్ కూడా సేమ్ 6 డ్రా చేసుకోవాలి దీని కిందే స్ట్రేట్గా. నెక్స్ట్ ఇప్పుడు రథానికి చక్రాలు డ్రా చేసుకుందాము. జస్ట్ రౌండ్ పెట్టేసుకోవడం. మీకు నార్మల్గా రౌండ్ వస్తే అలా పెట్టేసుకోండి, లేదంటే ఏదైనా గాజు ఏదైనా రౌండ్ మన ఇంట్లో ఉంటాయి కదా వస్తువులు, వాటి ప్రకారం కూడా మీరు రౌండ్గా వాటిని యూజ్ చేసి రౌండ్గా గీసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంది కదండి ఈ ముగ్గు. ఎలాంటి చుక్కలు అవసరం లేకుండా, ఫ్లవర్స్ కానీ ఇంకెలాంటి హార్డ్ అనేది లేకుండా చాలా అంటే చాలా ఈజీగా ఎవరైనా వేసుకోవచ్చు ఇది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ వాచ్ ద ఫుల్ వీడియో. థ్యాంక్ యూ.